హైదరాబాద్ కొండాపూర్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏపీ నుంచి హైదరాబాద్ కు యువతను తీసుకొచ్చి అసభ్యకర నృత్యాలు చేయించిన వ్యవహారంలో 9 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ఒకరికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. 11 మందిపై కేసు నమోదు చేశారు. సర్వీస్ అపార్ట్మెంట్ లో భారీగా మద్యం, డ్రగ్స్ ను పోలీసులు గుర్తించారు. 9 కార్లను సీజ్ చేశారు. పెట్టు గట్టిగా ప్రెస్ చేయి. ఇట్లా తిప్పు. 2 hands ఫర్ ప్రెస్. పట్టుకో. రేవ్ పార్టీ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన అప్పికోట్ల అశోక్ వద్ద డ్రగ్స్, కాండోమ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అలవాటు ఉన్న అమ్మాయిలకు రేవ్ పార్టీల పేరుతో అశోక్ వలవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2 hands ఫర్ ప్రెస్. పట్టుకో పట్టుకో ప్రెస్ చేసి పట్టుకో. నీ పేరేంటి? అది ఎవరిది టెస్ట్? దాంట్లో పెట్టు. పెట్టు గట్టిగా ప్రెస్ చేయి. ఇట్లా తిప్పు. హైదరాబాద్ కొండాపూర్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏపీ నుంచి హైదరాబాద్ కు యువతను తీసుకొచ్చి అసభ్యకర నృత్యాలు చేయించిన వ్యవహారంలో 9 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ఒకరికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. 11 మందిపై కేసు నమోదు చేశారు. సర్వీస్ అపార్ట్మెంట్ లో భారీగా మద్యం, డ్రగ్స్ ను పోలీసులు గుర్తించారు. 9 కార్లను సీజ్ చేశారు. రేవ్ పార్టీ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన అప్పికోట్ల అశోక్ వద్ద డ్రగ్స్, కాండోమ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అలవాటు ఉన్న అమ్మాయిలకు రేవ్ పార్టీల పేరుతో అశోక్ వలవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, కొండాపూర్లో రేవ్ పార్టీని ఎక్సైజ్ పోలీసులు భగ్నం చేశారు. 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా 11 మంది ప్రమేయం ఉందంటూ కూడా ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఈ 11 మందిలో 9 మందిని ప్రస్తుతం షేర్లింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. అయితే ఈ 9 మంది నుంచి కూడా డ్రగ్స్, ఆ తర్వాత గంజాయి, ఆ తర్వాత కాండోమ్స్ కూడా ఇప్పటికే సీజ్ చేసినట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా వీరంతా కూడా ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఈ 9 మంది కూడా ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తులు. వీకెండ్ రాగానే హైదరాబాద్కు రావడంతో పాటు హైదరాబాద్లోని కొన్ని సర్వీస్ అపార్ట్మెంట్లను రెంట్కి తీసుకోవడం, ఆ తర్వాత ఇక్కడ డ్రగ్స్ పార్టీలను, తర్వాత రేవ్ పార్టీలను అరేంజ్ చేయడం, ఇదంతా కూడా గత కొంతకాలంగా కొనసాగుతున్నట్టుగా ఇప్పటికే ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. అయితే ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందడంతో ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఎస్వీ నిలయం సర్వీస్ అపార్ట్మెంట్ ఇది కొండాపూర్లో ఉంటుంది. ఒక వెబ్సైట్ ద్వారా ఈ సర్వీస్ అపార్ట్మెంట్ నిందితులు బుక్ చేసుకున్నారు. అయితే రాత్రి ఈ సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎక్సైజ్ పోలీసులకు సంబంధించినటువంటి ఎస్టీఎఫ్ టీం దాడులు నిర్వహించింది. ఈ దాడులు నిర్వహించినటువంటి సమయంలో అప్పటికే మత్తులో జోగుతున్నటువంటి సుమారు
సుమారుగా 9 మందిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ తీసుకున్నారా, డ్రగ్స్ సేవించారా లేదంటూ కూడా వారికి డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించారు. సో ఇదే నేపథ్యంలో అందులో 9 మందిలో ఒకరు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం వారి వద్ద నుంచి 2 కేజీల వరకు కూడా గంజాయి సీజ్ చేశారు. ఆ తర్వాత డ్రగ్స్ కూడా సీజ్ చేసినట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ కేసులో ప్రధానంగా అశోక్ కుమార్ చాలా కీలకంగా ఉన్నాడు. సో అతనే మొత్తం కింగ్ పిన్ అంటూ కూడా ఎక్సైజ్ పోలీసులు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా ఏపీకి సంబంధించినటువంటి కొంతమంది అమ్మాయిలను డ్రగ్స్ ఎవరికైతే అలవాటు ఉంటుందో వారిని డ్రగ్స్ పార్టీల పేరిట వారికి ఎరవేయడం అశోక్ కుమార్కు పరిపాటి. సో ఇదే విధంగా హైదరాబాద్లో పలుమార్లు ఏపీకి సంబంధించినటువంటి యువతులను తీసుకొచ్చి వారికి డ్రగ్స్ ఇచ్చి హైదరాబాద్లో కొన్ని చోట్ల పార్టీలు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఈ యువతులకు డ్రగ్స్ ఇచ్చిన తర్వాత వారు మత్తులో ఉన్న సమయంలో ఈ అశోక్ కుమార్కి సంబంధించినటువంటి గ్యాంగ్ వారి మీద అఘాయిత్యానికి పాల్పడడం, తర్వాత లైంగిక వాంఛ తీర్చుకోవడం కూడా జరుగుతుందంటూ కూడా తెలుస్తోంది. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి అపార్ట్మెంట్లో మొదటి ఫ్లోర్ ఇది. ఇదే గదిలోనే రేవ్ పార్టీ రాత్రి నిర్వహించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా కొనసాగింది. ఈ సర్వీస్ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి యజమాని మాత్రం ఇక్కడ ఎలాంటి పార్టీ నిర్వహించలేదు, ఇక్కడ ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేదంటూ కూడా ఒక హంగామా వాతావరణం క్రియేట్ చేశారు. అయితే పోలీసులు కొన్ని వీడియోలను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఉన్నటువంటి దృశ్యాలు కావచ్చు, ఆ వీడియోలో ఉన్నటువంటి దృశ్యాలను చూసిన తర్వాత సర్వీస్ అపార్ట్మెంట్ సంబంధించిన వారు కూడాను మిన్నుకుండిపోయారు. అనంతరం ఆ గదికి తాళాలు వేశారు. ప్రజెంట్ ఆ తాళాలు వేసినటువంటి గది కూడా ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రధానంగా కొండాపూర్లోని ఈ ప్రాంతంలో గతంలో కూడాను రేవ్ పార్టీలు జరగడంతో పాటు వ్యభిచారానికి సంబంధించినటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. బర్మా, బంగ్లాదేశ్ సంబంధించినటువంటి యువతులను తీసుకుని వచ్చి ఇదే ప్రాంతంలో ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఇదే సర్వీస్ అపార్ట్మెంట్కు నియర్ బై 100-200 మీటర్ల దూరంలోనే ఈ సర్వీస్ అపార్ట్మెంట్ దగ్గరలోనే గతంలో వ్యభిచారం నిర్వహించినటువంటి సందర్భాలు కూడా వెలుగు చూశాయి. సో మొత్తానికి ఇప్పుడు ఈ 9 మందిని కూడాను షేర్లింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేటువంటి అంశాల గురించి కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నప్పుడు రాహుల్ అనేటువంటి వ్యక్తి వీరికి డ్రగ్స్ సప్లై చేశారంటూ కూడా ఇప్పటికీ ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రాహుల్ మీద ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఆయన మీద డ్రగ్స్ సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. డార్క్ వెబ్ ద్వారా ఆయన డ్రగ్స్ సంబంధించినటువంటి ఆర్డర్లు స్వీకరించడం, ఆ తర్వాత ఆ డార్క్ వెబ్ ద్వారానే డ్రగ్స్ విక్రయం మొదలుపెట్టాడంటూ కూడా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. సో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. పరాల్లో ఉన్నటువంటి మరో 2 కోసం ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇప్పుడు పాజిటివ్ వచ్చినటువంటి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారి మీద కేసులు నమోదు చేయడంతో పాటు ఈ 9 మందిని కూడా రిమాండ్ చేయబోతున్నారు. అవుట్ స్టూడియో.